కస్తూరి ఉన్నారు. మేడం చెప్పండి, మొత్తం మీద మీరు మీ కళ్ళు చూస్తుంటేనే తెలిసిపోతున్నా, ఎందుకంటే చిన్న శ్రీశైలం యాదవ్ అంటే కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏరియా అంతా కూడా తెలుసు. కానీ ఆయనని రకరకాల విధిగా ఒక రౌడీ షీటర్ అని చాలా వరకు దుష్ప్రచారాలు చేశారు. ఇవాళ నవీన్ యాదవ్కు భారీ మెజార్టీతో జూబ్లీస్లో ఇంతవరకు ఇంత మెజార్టీ వచ్చింది మీ కొడుక్కే అని చెప్పవచ్చు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఏమన్నా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. రౌడీ అన్న వాళ్ళకి సరైన జవాబు చెప్పిండు నా కొడుకు. సరైన జవాబు చెప్పిండు. రౌడీ 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 ఇని 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 మా చెవులు పోయినాయి. దానికి సరైన సమాధానం దొరికింది వాళ్ళకి. అంటే ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళుగా బాధ మాది. 40 ఏళ్ళ నుంచి మమ్మల్ని హింస పెట్టి 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 మాకు ఆ రేవంత్ రెడ్డి దయ వల్ల, ఆ సార్ దయ వల్ల మాకు టికెట్ ఇచ్చిండు. ఆయనకు కోటి కోటి దండాలు రేవంత్ అన్నకి. గతంలో కూడా చాలా సార్లు శ్రీశైలం యాదవ్ కూడా పోటీ చేసే అవకాశం దగ్గరికి రావడం మిస్ అయిపోవడం చూడడం జరిగింది. అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా రాజకీయంలోకి వచ్చాక కార్పొరేటర్ నుంచి మొదలు పెట్టుకొని ఎంఏ వరకు కూడా చాలా వరకు కంటెస్ట్ చేయడం, స్వల్ప తేడాతో ఓడిపోవడం. ఇవాళ రాజకీయం వల్లే మమ్మల్ని రానియలే. మేము ఆయనతో ఎదిగిపోతామేమో అని రానియలే. కానీ మా ఎదుగుదల కాదు, ప్రజల ఎదుగుదల కావాలి మాకు. ప్రజలకి సాయం చేసేది, వాళ్ళకు కావాల్సినవి అందుబాటులో ఉండేటట్టు చేసేది మాది. మేమేదో రాజకీయంలో వచ్చి మేమేదో సంపాదించుకోవాలి, మాకు భగవంతుడు ఇచ్చిన కాడికి మాకు ఉంది. ప్రజల సేవల కోసం దిగిరు. ఇక్కడ మొత్తం కూడా ఎవరైతే అభ్యర్థి ఉందో ఆ మాగంటి సునీత కూడా మొత్తం కంటతడి పెట్టుకొని, ఒక ఆడపిల్ల కంటతడి సెంటిమెంటు, వారు రౌడీలకు ఓటు వేస్తారా మాకు వేయండి అంటే కూడా గడప గడప తిరిగినట్టు. తన భర్తనే రౌడీ కదా, పెద్ద రౌడీ. అమ్మవారు కమ్మని గులగొట్టిండే రౌడీ కదా. మరి ఆ రౌడీని ఏమంటారు? అమ్మవారు కమ్మనే గులగొట్టిండు కదా. ఇప్పుడు అమ్మవారే చూపించింది కదా ఆయనకి, అమ్మవారే చూపించింది. ఇప్పుడు ఆయననే మనాలి. ప్రతి ఒక్కరిని కొట్టిండు, పంతుల్ని దన్నిండు, కొట్టిండు. ఆయన రౌడీ చేతలు మీరు తెలుస్తుంది మీకే వీడియోలలో చూస్తే. ఆయన అన్ని బయట పడుతున్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులు బయట పడలే, ఎందుకంటే ఆయన పొజిషన్ ఉండు కాబట్టి బయట పడనీయలే. ఇప్పుడు అన్ని ఇవ్వడం, అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసినటువంటి ఫలితమే. 19 నా కొడుకు ఇంటర్లో జాయిన్ అయిన సంది వాడు సేవాగుణం వాడి. అప్పటి నుంచే ఆయమ్మలకి, టీచర్లకి, ఆయమ్మలకి చీరడ వంచలము. అప్పటి సందే వాని మనస్తత్వం. కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయినప్పటి నుంచి వాది ఇప్పుడు కాదు, కొత్తగా కాదు, అప్పటి నుంచి 25 సంవత్సరాల సంది. ఇక్కడ ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా పోటీ పెట్టాలన్నా కానీ ఇక్కడ నవీన్ యాదవ్ అయితేనే గెలుస్తాడని రేవంత్ రెడ్డి కానీ అధిష్టానం కానీ ఒక నమ్మకంతో కూడా టికెట్ ఇచ్చినట్టు. నమ్మకంతోనే ఇచ్చిండు కదా, నమ్మకం ఉంది కాబట్టినే ఇచ్చిండు కదా. మొత్తం ఎంక్వైరీ చేసుకునే ఇచ్చిండు కదా, ఒట్టిగా తీయరు కదా ఊరు. మొత్తం ఎంక్వైరీ చేసుకునే నా కొడుకు మీద మొత్తము హైదరాబాద్ మొత్తం ఎంక్వైరీ చేసుకునే ఆయనకి బయట పైకెంచే వాళ్ళతో పోరాడి నా కొడుకు టికెట్ ఇప్పించిండు. ఆయనకు కోటి దండాలు, రేవంత్ అన్నకు కోటి దండాలు. చాలా మొత్తం కూడా కార్తీక మాసం అంతా కూడా ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. నవీన్ యాదవ్ పొద్దున్నే బల్కంపేట టెంపుల్కి వెళ్ళడం జరిగింది. మీరు కూడా ఎంతో పవిత్రంగా కార్తీక మాసం అంతా కూడా దేవి చేసినాము. మాకు భగవంతుడే ఉన్నాడు. రౌడీలు అనుకున్న వాళ్ళు అనుకున్నారు సరే అనుకొని, ఎవరన్నా ఏమన్నా అనుకొని, మనం తప్పు చేయలేదు. తప్పు చేయనంతసేపు మేము భయపడ్డాం. తప్పు చేస్తే భయపడాలి. ఎవరిని కానీ ఒక దెబ్బ కొట్టింది లేదు, ఒకరిని తిట్టింది లేదు, ఒకరిని ఏం చేసింది లేదు. ఎందుకు భయపడాలా? ఎవడో ఏమో అనుకుని అన్నీ మాకు తలుగుతాయి అనుకుంటాం అంతే. అక్షంతలు నా కొడుకు అన్నాడు కదా, వాళ్ళందరూ అనుకుని అన్నీ నాకు అక్షంతలు అనుకున్నారు కదా అంతే. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? మీ పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇదే జీవితం? 40 ఏళ్ళ సంది చూస్తున్నా ఈ జీవితం. 40 ఏళ్ళ సంది మా ఫ్యామిలీ మొత్తం. 40 ఏళ్లలో రాజకీయ ప్రస్తావన చూసాము. ఇప్పుడు 42 ఏళ్లలో కూడా 42 ఏళ్ల వయసు ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయ్యాడు. చాలా చాలా సంతోషంగా ఉంది, చెప్పలేనంత సంతోషంగా ఉంది. మీరు కూడా ప్రచారానికి బస్సులో ఇంటి దగ్గరికి చాలా వరకు కోడలు వెళ్ళింది, అన్నయ్య వాళ్ళు మా బల్గం మొత్తం తిరిగిండ్రు. మా యాదవుల బల్గం మొత్తం మాకు సాధారణ చేసి అందరూ ముస్లిం వాళ్ళు, తెలుగు వాళ్ళు అందరూ ఒక్కరని కాదు. మేము ఆ కులం ఈ కులం అని ఏం చూడం బిడ్డ. ఏ రాత్రికి వచ్చినా జుబ్లీసు మనుషులంతా మా కుటుంబమే అనుకుంటాము. అండ్ ఎప్పుడు పిలిచినా నా కొడుకు పోతాడు, ఏ చిన్న దావత్ పిలిచినా పోతాడు. వీడు పెద్దోడని చిన్నోడని అట్లా ఏం లేదు. రాజకీయంగా కూడా నవీన్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కేసులు పాలు కావడం జరిగింది. వాళ్ళతో కూడా మొత్తం ప్రజల 45 రోజులు నా కొడుకుకు, నా మన్మనికి, నా కోడలికి దూరం ఉంచారు. ఎవరు? మాగంటి కేసులు పెట్టి. ప్రజలంతా ఇవి గమనించారు, అందరికీ తెలుసు, మొత్తం హైదరాబాద్ మొత్తం తెలుసు. ఈ ఒక్క బస్తీకే కాదు బెట్ట తెలియడము,
మొత్తం హైదరాబాద్ మొత్తం మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టిండు, ఎంత బాధ పెట్టిండు అన్నీ తెలుసు హైదరాబాద్కి. ప్రతిసారి ఆ మాటలు వింటుంటే ఏమనిపించేది? కేటీఆర్ కానీ ఆ బీజేపీ వాళ్ళు కానీ పదే పదే మాటలు ప్రచారం కూడా అంతా చూడడం జరిగింది. అంతా కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏం సమాధానం ఇవ్వాలి బేట, ఎందుకంటే మనము ఒక టికెట్ ఇచ్చినప్పుడు మనం పోరాడాలి, గెలవాలా, గెలిచినాక దానికి సమాధానం చెప్తామని మేము ఎవ్వరిని ఏమనలే. ఎన్ని తిట్టుకురు ఎన్ని వేసిరు ఈ మా చెవులే ఇది అయిపోయినాయి, కానీ మేము ఎవ్వరు దగ్గరికి పోలే, ఎవరు జోలికి పోలే. మమ్మల్ని అంత బాధ పెట్టినా, మమ్మల్ని ఇల్లు గులగొట్టినా కూడా మేము వాళ్ళని ఏమనలే. ఈగల్గా మా కొడుకు కోట్లతోనే తెలుసుకున్నాడు, కానీ వాని జోలికి పోలే, మేము వాని పెంటకు పోలే, వానికి ఎక్కడ పోలేము. మీ భర్త కూడా బయటికి రాకుండా లోపల నుండి కూడా మొత్తం ఎందుకంటే ఒక అంటే తాను సాధించలేంది వాళ్ళ నవీన్ యాదవ్ కొడుకు సాధిస్తుండు కదా, తనకు కూడా ఉంటుంది కదా చాలా సంతోషం. టికెట్ ఇచ్చినాక ఆయన ఎంత బాధ పడతాడు, ఎంత బాధ ఉంటుంది. అన్ని బాధలకేనా వచ్చినాక తండ్రికి ఎంత బాధ ఉంటుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈ గల్లీ గల్లీ కూడా తిరగడం జరిగింది. అంతా కూడా ఆయన వచ్చేపటికే చాలా ప్లస్ అయింది, చాలా బాగా అయింది. అందరు కూడా అంగీకరించారు. ఆయన వాగ్దానాలు చేసిండు, ఆయన కూడా చాలా బాగా మాట్లాడి. ఎన్ని రోజులు ఆయన నిద్రపోక నవీన్ యాదవ్ పూర్తిగా మొత్తం కూడా ప్రచారం 3 నెలలు అవుతుంది వాళ్ళు నిద్రలు పోక, ఫుడ్ తినక 3 నెలలు అవుతుంది పూర్తిగా మొత్తం ఇదే. ఫోన్ చేశాడా నవీన్ గెలిచిన అని చెప్పాడా? చెప్పి ఫస్ట్ మీకే మాట్లాడాడు. ఏమన్నాడు? నవీన్ యాదవ్ అంటే ఏడవక అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు, వస్తున్నా ఇంటికి అన్నాడు. ఇంకా టైం పడుతుంది అంటే రానికి. ఫస్ట్ నీకే కాల్ చేశారు నవీన్ యాదవ్, కాల్ చేసేటి అమ్మకు చెప్పాలని అక్కడి నుంచే ఫోన్ చేస్తాడు. ఫస్ట్ నాన్నకు చేసినాక నాకు చేస్తాడు. ఏమన్నాడు మీతోటి మొదటి మాట? అదే అమ్మ మనం గెలిచినాము అన్నాడు. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అంటే మీ ఆనంద బాష్పాలతో అట్లా మీ కళ్ళలోనే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎన్నో బాధలు పడి కూడా మొత్తం కూడా కాదు, మేము జాయింట్ ఫ్యామిలీ ఉంటాం ఇక్కడ, జాయింట్ ఫ్యామిలీ ఉంటాం. జాయింట్ ఫ్యామిలీలో మా మరిది, నేను, మా చెల్లె, మాకు 8 మంది పిల్లలు. మా చెల్లెకి 4, నాకు 4. అందరం ఇప్పుడు 40 ఏళ్ళ సంది జాయింట్ ఫ్యామిలీ మాది. ఎవరితో ఒక మాట అనిపించుకోలే. అందరు అనుకుంటారు ఇంకా జాయింట్ ఫ్యామిలీ, ఇంకా జాయింట్ ఫ్యామిలీ. మా జాయింట్ ఫ్యామిలీ. చిన్న వయసులోనే నవీన్ ఎమ్మెల్యే అయ్యాడు, ఆయనకి ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. ఏం చెప్తావు నవీన్ కూడా మొత్తం కూడా గెలిపించి వీళ్ళందరూ కూడా ప్రజలు ఇప్పుడు గెలిచిన మనం గెలిచినాక వాగ్దానం చేసిన అన్నీ చేయాలి కదా, వాళ్ళ కోరికలు నెరవేర్చాలి కదా, నెరవేర్చాలి. అవి నెరవేర్చినాకనే తర్వాత ఏదన్నా ఆలోచించు. మీకు ఇంతకంటే పెద్ద సంతోషం ఇదే అనుకుంటున్నా, నాకు తెలిసి మీరు ఇదే అనుకుంటున్నా. బాధలు చాలా పడ్డారు, చాలా చాలా అంటే చాలా. దగ్గరకు వచ్చి చాలా సార్లు పోటీ చేసి దగ్గరకు వచ్చి ఓడిపోయినప్పుడు కూడా ఎంతో బాధపడ్డారు. బీఫామ్ ఇయ్యనియలేదు కదా ఎంఐఎం నుంచి. సెకండ్ టైము బీఫామ్ ఇయ్యనియలే. ఆయన ఇండిపెండెంట్గా వేసిండు మా కొడుకు. అక్కడ నుంచే ఇండిపెండెంట్గా వేసిండు. 22 ఓట్లతోనూ 18 ఓట్లతోనూ గెలిచిండు. చాలా సార్లు చాలా మంది చెప్పారు, అది నిజమేనా? గతంలో చాలా సార్లు కూడా చాలా వరకు కొంతమంది చెప్పడం జరిగింది, అది నిజమేనా? కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు డబ్బులు లేనప్పుడు చిన్న శ్రీశైలం యాదవే సాయం చేశాడు, ప్రచార రథం కదా, బిడ్డ పెళ్లికి పైసలు ఇచ్చినాము, కవిత పెళ్లికి ప్రచారం బండి ఇచ్చినాము. నేను కూడా తిరిగిన కదా, నాకు కూడా సీట్ ఇచ్చిండు కదా అప్పుడు టీఆర్ఎస్లో. నాకు ఇచ్చిండు, నా భర్తకి ఇచ్చిండు. మీకు తెలుసు వారి పెళ్లికి డబ్బులు ఇచ్చింది, మీకు తెలుసు. ఈ షాదీ ముబారక్ ఆయన పెట్టింది కాదు, మా ఆయన పెట్టింది. నాంపల్లి గ్రౌండ్లో సంవత్సరానికి 100 పెళ్లిళ్ళు చేస్తుండే అప్పట్లో. గరీబోళ్ళై పుస్తమెట్టలు ఇచ్చి, బట్టలు ఇచ్చి, కొన్ని సామాన్లు ఇచ్చి 100 పెళ్లిళ్ళు చేస్తుండే సంవత్సరం. అది ఆయన అడ్వాన్స్ తీసుకొని షాదీ ముబారక్ అని పెట్టిండు. మీ నుంచి వచ్చింది, మా నుంచి వచ్చింది. అది ఆయన ఓన్గా పెట్టలేడు. ఇప్పుడు మమ్మల్ని రౌడీ అంటే రౌడీ పైసలు ఎట్లా వాడుకున్నాడు? అప్పుడు అందరూ అంటున్నారు కదా, మేము అనేది కాదు, మేము ఇచ్చినాం ఎప్పుడో మర్చిపోయినాం. ఆ ప్రజలే బయటికి తీసిరు, మేము తీయలే. ఎందుకంటే మేము ఇచ్చి ఒకరికి ఇచ్చి అనొద్దు, ఒకరికి ఇచ్చి మనం అనొద్దు, పెట్టినాం అనొద్దు, కానీ ప్రజలే బయటికి తీసిరారు. మాగంటి సునీత కూడా మీపై ఎన్నో ఆరోపణలు చేసింది, మీ కుటుంబంపై కానీ మీ చిన్న కొడుకుపై కానీ చాలా వరకు ఆరోపణలు చేసింది. అదే ఇక ఏమని తిట్టాలి, నాకు మంచిగా వస్తాయి మాటలు. కానీ ఆమెనే పెద్ద పెన్లని కొడుకులకి అందరికి విడవాపి, అత్త లేదు, ఇంకో భార్య లేదు, పిల్లలు లేరు,
నేనే ఉన్నా, నా పిల్లలే ఉన్నారా అని ఆమెనే ఇది చేసుకొని భారత దవాఖానలు ఉంటే. అదే మాగంటి తల్లి కూడా మాట్లాడింది నన్ను. అవును మాట్లాడింది, చూడనియలేదు. అవును నిజమే, నిజమే. కేటీఆరే చూడనియలేడు. తెలియదు, మనకు తెలియదు, మనకు అవన్నీ పట్టించుకోమని. మా ఫ్యామిలీ మీద వాళ్ళదే 100% వాళ్ళే దొంగలు. నిజం చెప్పాలంటే విన్నావా, దొంగలు. వద్దు అనవద్దు కానీ మమ్మల్ని బదలాం చేసారు. అంటే మామూలు సమయాల్లోనే 40 ఏళ్ళ నుంచి మీ ఇంటికి ఎంతో మంది వస్తుంటారు, తింటుంటారు, మీరందరికీ పెడుతుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇప్పుడు కాదు బిడ్డ, 40 ఏళ్ళ సంది ఏ రాత్రి వచ్చినా మా ఇంట్లో అన్నం ఉంటుంది. ఎంత అర్ధరాత్రి వచ్చినా అప్పటికప్పుడు లేకపోయినా వండి పెట్టిస్తాడు మా ఆయన. మేము అట్లా కష్టపడ్డాం, మా ఫ్యామిలీ మొత్తం కష్టపడ్డాము. మా చెల్లె నేను వంట. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఇంకా అంతకు డబల్ కూడా రోజు వస్తారు, ఇంకా ఎక్కువ అవుతుంది. ఇబ్బంది ఏం కాదు అంటే ఇప్పుడు కొంచెం కాల ప్రాబ్లం అయ్యి పనుల్లో పెట్టుకున్నాం కానీ లేకపోతే అప్పుడు మేమే వంట చేసేవాళ్ళం. రోజు కొంతమందికి వంట పెట్టినాం మేము, రోజు 100 మందికి. కానీ వాళ్ళు మమ్మల్ని రౌడీ అది ఇది అనుకుంటారు కానీ అనుకోని ఆ రౌడీ అన్నదే ఇప్పుడు మాకు ప్లస్ అయింది. రౌడీ 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 అని ప్రజలకు కూడా తెలుసు కదా బేట. ఇలా నువ్వు ఊరికే ఇట్లా టార్చర్ పెడుతురు అని ప్రజలకే తెలుస్తుంది కదా. జూబ్లీస్లో కూడా ఇంతవరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఇది అత్యధిక మెజార్టీ. గతంలో ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇంత మెజార్టీ రాలేదు. నేనైతే చదువుకోలే కదా బేట, అవి ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయినాయి. కానీ ఫస్ట్ జనార్దన్ రెడ్డి ఉండే, జనార్దన్ రెడ్డి మా ఆయన ఇద్దరు చాలా జిగిరి దోస్తులు ఉండే, అన్నదమ్ములలాగా ఉంటుండే. ఇప్పుడు ఇక ఆయన ప్లేస్లో ఈయనను చూస్తామని అంటున్నారు. అంత పేరు తెచ్చుకుంటాడు, తెచ్చుకోవాలి. తప్పకుండా చెప్తాం. ఎందుకు చెప్పం, ఆనందం చాలా. చూడొచ్చు, ఆ తల్లి కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. ఎన్నో ఏళ్ల కళ, 40 ఏళ్ల రాజకీయ జీవితం మొదటి నుంచి కూడా చిన్న శ్రీశైలం యాదవ్ కాడి నుంచి కూడా చూస్తున్నాం. ఎన్నో ఓటమిలు చూసాం, దగ్గరికి వచ్చి కూడా స్వల్ప తేడాతో ఓడిపోయిన చూసాం, అనేక కేసులు చూసాం. అదేవిధంగా ప్రతిపక్షాలు రౌడీలని గూండాలని కూడా అనేక విమర్శలు చేసిన బాధతో కుమిలిపోయాం. కానీ ప్రజలే సమాధానం ఇచ్చారు, తమ బిడ్డను ఆశీర్వదించినందుకు సంతోషంగా ఉంది. అదేవిధంగా అక్కడ కౌంటింగ్ కేంద్రం నుంచే మొదటగా నవీన్ యాదవ్ ఫోన్ చేసి కూడా అమ్మ గెలిచిన అన్న విషయాన్ని అమ్మతో షేర్ చేసుకోవడం, అమ్మ ఆనంద బాష్పాలతో ఏడుస్తున్నా కానీ ఏడవద్దమ్మ మనం గెలిచామని కూడా నవీన్ యాదవ్ ఫోన్ చేసి చెప్పారని ప్రజలందరికీ కూడా రుణపడి ఉంటాం. మా కుటుంబం నవీన్ యాదవ్ బిడ్డని ఆశీర్వదించినందుకు, మా బిడ్డను ఆశీర్వదించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ, అదేవిధంగా ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు నవీన్ యాదవ్ తల్లి కస్తూరి. పవన్తో రమేష్, బిగ్ టీవీ, హైదరాబాద్. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ ఘన విజయం సాధించడం పట్ల ఆ కుటుంబ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ భార్య ఉన్నారు, చెప్పండి. మీరు గడప గడప కూడా ప్రచారం తిరగడం జరిగింది. ఆ మొత్తం మీద నవీన్ని ఒక రౌడీ అని, గూండా అని అనేక విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి, వాళ్ళ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి అన్నకి థ్యాంక్ యూ. మా జూబ్లీహిల్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ. ఇప్పుడు రౌడీ ఎవరో గూండా ఎవరో మా కుటుంబ సభ్యులంతా తీర్పు చెప్పారు. సో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం మేము. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా కంటతడి పెట్టుకొని ఒక ఆడపిల్లని ఈ విధంగా ఆ కుట్రలు చేస్తున్నారు, ఏడిపిస్తున్నారని కూడా ఎన్నో విమర్శలు కూడా చేసి ప్రచారం చేసినట్టు. వాళ్ళు విమర్శలు చేసారు కానీ మేము ఎప్పుడు కానీ ఒక ఆడవాళ్ళని మేము అట్లా విమర్శించి కానీ ఎగతాళి చేసి కానీ మేము ఎప్పుడు మాట్లాడింది లేదు. మేము ఆడబిడ్డలు అంటేనే మేము ఒక ఇంటి ఆడబిడ్డ లెక్క స్వాగతిస్తాం కానీ ఒకళ్ళని ఎగతాళి చేసే టైపు మా ఫ్యామిలీ కాదు, ఎవరు చేయం కూడా. ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఇందాక మీ అత్తయ్య చెప్పినట్టు కూడా 40 ఏళ్ళ రాజకీయంగా కూడా చూస్తున్నాం, ఎన్నో అవకాశాలు వచ్చి ఓటమిలు చూసాం, కేసులు చూసాం, ఎన్నో బాధలు పడ్డాం. ఇవాళ తన కొడుకు గెలవడం పట్ల కూడా సంతోషం, ఆనంద బాష్పాలు కూడా. మీ పెళ్ళైనప్పటి నుంచి కూడా మీరు ఎప్పటి నుంచి ఇది చాలా మంది కుట్రలతో బాగా చేశారు, కాకపోతే ఈరోజు జనాలు తీర్పిచ్చినారు కాబట్టి సో వాళ్ళకి ఇప్పుడు కొడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే నవీన్ కూడా మొదటి నుంచి కూడా వారు ఎన్నన్నా కానీ ఆయన విమర్శలు ఏవి చేయకుండా ప్రజల ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే అతను స్వతహాగా చేసేటటువంటి సేవలు కానీ దాన్ని నమ్ముకొని ప్రజల ముందుకు వెళ్ళినట్టు. మా మామయ్య గారు 40 years నుంచి చేస్తారు ప్రజాసేవలు, అది మా హస్బెండ్ దాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళది ఏంటంటే ప్రజాసేవ చేయడమే వాళ్ళది. ఇంకేందంటే అధికారం వస్తే మేము ఇంకా మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి మేము ఇంకెక్కువ చేయొచ్చు అనే ఇదే కానీ ఏదో పదవులు వచ్చి మేము ఆశించి మేము ఏదో ఆస్తులు సంపాదించాలని కాదు. మా జూబ్లీహిల్స్ కుటుంబ సభ్యులకు అందరికీ సేవ చేయడానికి, అంతే. ఏ అధికారం లేకున్నా వాళ్ళు ఎన్నో సేవలు చేసినారు. ఇప్పుడు అధికారం వచ్చింది, ఇంకా మేము ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటాం మా కాన్స్టిట్యున్సీని. అంటే 2 పర్యాయాలు కూడా కంటెస్ట్ చేసినప్పుడు కూడా స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. అప్పుడంతా కూడా మీరు చూడడం జరిగింది. మళ్ళీ
గెలిపోవటం అన్నీ సహజము. సో ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మా జూబ్లీస్ కాన్స్టిట్యున్సీని మేము ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ మేము సాల్వ్ చేస్తాం. కుటుంబం అంతా కూడా నిద్రాహారాలు మానేసి కూడా పూర్తిగా ప్రచారంలో మునుగు తేలుతున్నటువంటి పరిస్థితి. యా, చెయ్యాలి కదా, కష్టపడితేనే కదా ఫలితం దొరికేది. చూడొచ్చు నవీన్ కూతురు కానీ భార్య కానీ వారి కుటుంబంలో అంతా కూడా కోడలు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ మామయ్య ఎమ్మెల్యే అయ్యాడు. Thank you for Jubilee Health content. థ్యాంక్ యూ ఫర్ నవీన్ మామ ఎమ్మెల్యే. థ్యాంక్ యూ ఫర్ రేవంత్ రెడ్డి అంకుల్. Thank you for Revant Reddy uncle. చెప్పండి అమ్మ, చిన్నప్పటి నుంచి కూడా మీరు నవీన్ని చూస్తూ ఉన్నారు కదా, నవీన్ స్వభావం ఎలా ఉండేది? ఇప్పుడు నవీన్ని భారీ మెజార్టీతో కూడా గెలిపించారు. నవీన్ చాలా మంచోడు. చిన్నప్పటి నుంచి అయినా అందరి మీద ప్రేమ ఉంటుంది. వాళ్ళ మమ్మీని ఎట్లా చూస్తాడో నన్ను అట్లా చూస్తాడు. వాళ్ళ బాబాయిని వాళ్ళ డాడీని ఎట్లా చూస్తాడో వాళ్ళ బాబాయిని కూడా అట్నే చూస్తాడు. కూడా కంబైన్డ్ ఫ్యామిలీ మీరంతా జాయింట్ ఫ్యామిలీ. మేము అక్క చెప్పింది కదా, ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి అందరికి వంట చేసి పెట్టేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. అసలు ఇప్పుడు చూసినప్పుడు ఎట్లా చేసి పెట్టినామో మాకే అర్థమవుతలేదు. అట్లా చేసి పెట్టిన తర్వాత సంగతి కానీ అంతా కూడా ఎంతో విమర్శలు, మీరంతా గుండాలని రౌడీలని కూడా రకరకాల అదైంది. ఊరికి అదే మాట అనడము, గుండాలు రౌడీలని. మళ్ళా టికెట్ ఇవ్వద్దని నవీన్ యాదవ్కు వాళ్ళ డాడీ గుండా, నవీన్ గుండా, టికెట్ ఇవ్వద్దు, వాళ్ళు మనుషులని ప్రజలని ఇచ్చేస్తారు, ఎన్నో కుట్రలు పొందారు. కానీ రేవంత్ అన్న థ్యాంక్స్, రేవంత్ అన్న ఎవరు మాట వినకుండా మా కొడుకుకు టికెట్ ఇచ్చిండు. రైట్, చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం అంతా కూడా ఓటమిలు చూసాం, అనేక కేసులు చూసాం, విమర్శలు ఎదుర్కొన్నాం, కానీ ఈ గెలుపు అనేది జీవితంలో మర్చిపోలేనిదని కూడా నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పవన్తో రమేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.